కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. త్యాగానికి ప్రతీకగా ముస్లింలు జరుపుకునే బక్రీద్ పర్వదినం కోసం సర్వం సిద్ధమైంది. త్యాగానికి గుర్తుగా జరుపుకునే బక్రీద్ రోజున కుర్బానీ అంటే మాంసాన్ని దానం చేయడం ఈ పండుగ ప్రత్యేకత. అయితే పలు రాష్ట్రాల్లో జంతు బలిపై కొన్ని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా యూపీ, ఢిల్లీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాల్లో కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆవులను, ఒంటెలను బలివ్వడం నిషేధించారు. నిషేధం లేని జంతువులను మాత్రమే బలివ్వాలని సూచించారు. మేకలు, గొర్రెల బలి కూడా కేవలం నిర్దేశిత ప్రదేశాల్లో మాత్రమే అనుమతించారు. ఎక్కడ పడితే అక్కడ జంతు బలి చేయడానికి వీల్లేదన్నారు. బలి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని హెచ్చరించారు. అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా రోడ్లపై, వీధుల్లో నమాజ్ చేయొద్దన్నారు. ఎక్కడా కూడా గొడవలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని పోలీసుల్ని ఆదేశించారు. ఈ ఆంక్షలు శాంతి భద్రతలను కాపాడేందుకు, ఇతర మతాల ప్రజల మనోభావాలను గౌరవించేందుకు ఉద్దేశించినవని ఆయా ప్రభుత్వాలు వెల్లడించాయి. మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, కొన్ని ఆంక్షలైతే విధించారు. ఈ ఆంక్షలపై ఎలాంటి స్పందన వస్తుంది? ఇస్లాం మతంలో ఉన్న పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ ఈ బక్రీద్. ఈ బక్రీద్ పండుగ రేపు జరగబోతోంది. ఇటు మేకలని, గొర్రెల్ని, అలాగే ఒంటెల్ని, ఆవుల్ని కూడా ఈ బక్రీద్ సందర్భంగా గడిచిన కాలంలో బలిస్తూ ఈ పండుగను జరుపుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, ఉన్న చట్టాలకు అనుగుణంగా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఆంక్షల్ని, నిబంధనల్ని విధించడం జరిగింది. ఆవులని, అలాగే ఒంటెలని ఈ బక్రీద్ సందర్భంగా ఎవరు కూడా చంపవద్దు అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా జంతు సంరక్షణ, అలాగే వ్యవసాయ పశువుల సంరక్షణ యాక్ట్స్తో పాటుగా స్లాటర్ యాక్ట్, అలాగే ఇటు సోషల్ యాక్ట్స్లో భాగంగా ఎక్కడ పడితే అక్కడ ఈ వన్యప్రాణులు ముఖ్యంగా బలి పేరుతో, కుర్బానా పేరుతో మేకను బలి ఇచ్చి దాన్ని కుటుంబ సభ్యులు, అలాగే స్నేహితులు, పేదవారికి పంచుతూ ఉంటారు. ఇటు దాతృత్వానికి, అలాగే సమాజంలో పరస్పర సహకారానికి, త్యాగానికి నిదర్శనంగా ముస్లిం సోదరులు ఈ పండుగను జరుపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధానంగా ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, యూపీ, మహారాష్ట్ర, బీహార్, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో ఈ ఆంక్షల్ని జారీ చేయడం జరిగింది. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి ఆదేశాలు కూడా ప్రజలకి ముఖ్యంగా సూచనలు కూడా జారీ చేయబడ్డాయి. ఎక్కడ పడితే అక్కడ ముఖ్యంగా కుర్బానా అంటే బలివ్వడం పేరుతో ఎక్కడ పడితే అక్కడ కాకుండా కేవలం ఈ స్లాటర్ హౌస్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే వాటిని బలి ఇవ్వాలి అన్న షరతు అందులో ఉంది. అంతేకాకుండా రోడ్లపైన నమాజులు చేయడం పైన కూడా ఆంక్షలు విధించడం జరిగింది. కేవలం ప్రార్థనా స్థలాల్లో మాత్రమే ప్రార్థనలు, నమాజ్ చేయాలని చెప్పి సూచించడం జరిగింది యూపీ, ఢిల్లీ ప్రభుత్వాలు. అలాగే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఈ బలి ఇచ్చిన జంతువులకు సంబంధించి, మేకలకు సంబంధించి ఏదైతే వాటి బలి ఇస్తూ ఆ సందర్భంగా తీసిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో ఎక్కడ షేర్ చేయొద్దు, దీని పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి ఢిల్లీ, యూపీ ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ దిశగా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించడం జరిగింది. ఎక్కడికక్కడ పాట్రోలింగ్ నిర్వహించాలి, మతపరమైన అల్లర్లు, గొడవలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసులకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోపక్క ఢిల్లీ, ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా మేకల రేట్లు చూస్తే వాము అనిపించేలా ఉన్నాయి. ఒక్కొక్కటి లక్షల రూపాయల కాస్ట్లో ఉన్న పరిస్థితి ఉంది. వందలు, వేలు కాదు, ₹1,00,000 ధరలు పలుకుతున్న పరిస్థితి. ఢిల్లీ జమా మసీద్ బక్రీ మార్కెట్లో 16 లక్షల రూపాయల ధర. ఎందుకంటే ఆ మేకల చర్మం పైన ఉన్న ఏదైతే ఆనవాళ్ళు ఉన్నాయో అవి ముఖ్యంగా అల్లా, అలాగే మొహమ్మద్ అనే అరబిక్ భాషలో ఉన్న అక్షరాలను పోల్తూ మేకల చర్మం పైన ఉన్న మచ్చల్ని ముఖ్యంగా కారణంగా చూపుతూ యజమానులు లక్షల రూపాయల ధరను చెప్తున్న పరిస్థితి ఉంది. అలాగే కావాల్సిన సప్లై కూడా లేదు, డిమాండ్ అధికంగా ఉంది. ఎక్కువ మంది కొనుగోలు చేయడానికి వస్తుండడంతో దానికి అనుగుణంగా సప్లై కూడా లేకపోవడంతో భారీ రేట్లకు మేకలను కూడా విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా బక్రీద్ జరుపుకునేందుకు ముస్లిం సోదరులంతా సన్నద్ధమవుతున్న తరుణంలో కొన్ని ఆంక్షల్ని, అలాగే పరిమితుల్ని ప్రభుత్వాలు విధించడం జరిగింది. మార్కెట్లో దానికి అనుగుణంగా మేకలను కూడా విస్తృత స్థాయిలో అంతగా అందుబాటులో లేకపోవడంతో ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా రేపు ఉదయం ఇటు ఢిల్లీ జమా మసీద్లో అనేక ప్రాంతాల్లో ప్రార్థనలతో ఈ బక్రీద్ పండుగ ప్రారంభం కాబోతుంది. ఆ తర్వాత కుర్బానీలతో ఇటు బక్రీద్ ముఖ్యంగా మేక మాంసాన్ని అందరికీ, వారి స్నేహితులకి, కుటుంబ సభ్యులకి, అలాగే పేదవారికి పంచుతూ ముస్లిం సోదరులు ఈ బక్రీద్ పండుగను జరుపుకోబోతున్నారు.